క్యూ న్యూస్ ప్రతినిధులకు నమస్కారాలు. నా పేరు గోనెల్ శ్రీనివాసులు. నేను తెలంగాణ రాష్ట్ర బీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మహబూబ్నగర్ జిల్లా కార్పొరేషన్ అవుతుంది కనుక కార్పొరేషన్లో ఉన్న ప్రజలకు అభివృద్ధి విషయంలో కానీ మరియు వాళ్ళ సమస్యలపైన కానీ మరియు నగరపాలక సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. మరి వాటిలో కార్పొరేటర్లు కూడా ఎక్కువ మందిని కూడా గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎక్కువ జనాభా బీసీలు ఉన్నారు. ఈ మహబూబ్నగర్ కార్పొరేషన్లో దాదాపు బీసీల శాతం 65 నుండి 70% ఉన్నారు. గత ప్రభుత్వం చూసుకుంటే గత ప్రభుత్వంలో బీసీలను 10 సంవత్సరాలు తుంగల దొక్కి మన గత ప్రభుత్వం బీసీలకు న్యాయం జరగకుండా మరియు ఏ ఒక్క స్కీమ్లో కూడా వాళ్ళకు ఏ ఒక్క బీసీ కార్పొరేషన్లకు వెళ్ళి లోన్లు కుల వృత్తులను కాపాడుకోవడానికి కుల వృత్తుల మీద ఆధారపడే కుటుంబాలకు మరి 10 సంవత్సరంలో ప్రభుత్వం మరి వాళ్ళకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం చేయలేని పరిస్థితి ఉంది. కోట్ల రూపాయలు లక్షల రూపాయలు నిధులున్న బీసీ కార్పొరేషన్కి ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి మాకు బీసీలకు 50,000 కూడా ఆయా కుల వృత్తులకు కూడా 50,000 కేటాయిస్తారని చెప్పి కూడా కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకు ఇవ్వకపోవడము దారుణము. మరియు గత 10 సంవత్సరాల నుండి బీసీ మంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 2 సార్లు బీసీ ఎమ్మెల్యే గెలిచినా ఒకసారి మంత్రి అయినా మరియు ఇక్కడ ఇంతమంది బీసీలు ఉన్నారు. ఈ జిల్లాలో బీసీలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి సభలు నడిపించుకోవడానికి కుల పంచాయతీలు తెంపుకోవడానికి మళ్ళీ ఇక్కడ యాదవులు కానీ మున్నూరు కానీ కాపులు కానీ మున్నూరు కాపు కానీ ముదిరాజులు కానీ మిగతా సాకలు మంగళ కుమ్మరి కమ్మరి వీళ్ళందరూ కూర్చోవడానికి ఒక వేదికని ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఒక బీసీ భవనాన్ని ఏర్పాటు చేసుకోకపోవడం దురదృష్టకరం. గత 10 సంవత్సరాలు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ మరి ఈరోజు వరకు మాకు బీసీ భవనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నాం. కుల వ్యవస్థలకు సంబంధించిన కుల వృత్తులను కాపాడుకోవడానికి ఎక్కడ వ్యవస్థలు అక్కడ కుంటుపడిపోయినాయి కనుక ఇప్పుడు ప్రత్యేకంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ అవుతుంది. మరి కార్పొరేషన్ అవుతుంది కనుక ఎక్కువ జనాభా బీసీలు ఉన్నాం. మన జిల్లా కలెక్టర్ గారు కానీ ముడా చైర్మన్ గారు కానీ మా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కానీ లేకపోతే మా మహబూబ్నగర్ జిల్లా 2 శాసనసభ్యులు 3 శాసనసభ్యులు కలిసి మన బీసీ భవనానికి 1 ఎకరా భూమి కేటాయించి దాదాపు ఒక 5 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే కాలంలో కార్పొరేషన్ అవుతుంది కనుక మేము అక్కడక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడానికి మాకు ఒక వేదిక అనేది ఉంటుంది కనుక మేము ఎందుకంటే ఈ మహబూబ్నగర్ నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్లో ఎస్సీ భవనం ఉంది, ఎస్టీ భవనాలు ఉన్నాయి. మళ్ళీ మా బీసీ భవనాలకు మాకు దురదృష్టకరం. 65% ఉన్న బీసీలకు మాకు భవనం లేదు కనుక మాకు ఖచ్చితంగా బీసీ భవనం ఏర్పాటు చేయాలి. ఇప్పుడే మున్సిపల్ ముడా చైర్మన్ గారిని కలిసినాం. ముడా చైర్మన్ కలిస్తే శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మా ఎమ్మెల్యేని కలవమని చెప్పిండు. దాంతోపాటు మన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారిని మన అనురుద్ రెడ్డి జడ్చల ఈ 3 ఎమ్మెల్యే కలిసి రిప్రజెంట్ ఇస్తే దాదాపు ముడా చైర్మన్లో ఉన్న నిధులు కూడా ఏర్పాటు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. త్వరలోనే మేము కలెక్టర్ని 3 ఎమ్మెల్యేలను కూడా మేము కలిసి వినతి పత్రాలు కూడా సమర్పిస్తాం బీసీ భవనం కొరకు. వాస్తవం ఏమిటంటే మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో కూడా 14 నియోజకవర్గాలలో 12 నియోజకవర్గాలు మొత్తం బీసీలే కైవాస్కం చేసుకోవడం జరిగింది. మన 12 నియోజకవర్గాల బీసీలు కైవాస్కం చేసుకోవడం కనుక మా మహబూబ్నగర్ జిల్లాలో 3 రెడ్లే ఉన్నారు ఎమ్మెల్యేలు కనుక మరియు కనీసం స్థానిక ఎన్నికలలో జెడ్పీటీసీలు ఎంపీటీసీ అధిక శాతము బీసీలకు కేటాయిస్తే కూడా
బీసీలు రాజకీయ దిశలో పోతారు కనుక రేపు రాబోయే మళ్ళా ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయం సాధించే అవకాశం ఉంటుంది. మళ్ళా స్థానిక శాసనసభ్యులు కూడా స్పందించి ఈ 3 నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఎక్కువ శాతం బీసీలకు సీట్లు కేటాయించాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎక్కువ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.